ఓకే అండి. వచ్చేసామళ్ళీ పార్ట్ 2తో మిషన్ కంప్లీట్‌గా ఎవరు ఎందుకు నేర్పరు అనేది పార్ట్ 1 లింక్‌లో ఇస్తాను చూడండి. అయితే ఆ అమ్మాయి కంప్లీట్‌గా నేర్చుకుని ఆవిడ ఖాతాలన్నీ తీసుకుంది కదండీ! ఇది ఒక్క టైలరింగ్‌లోనే కాదండి. బ్యూటీ పార్లర్ అయినా, వేరే వేరే షాప్స్ అయినా కూడా ఎక్కడైనా వ్యాపారాల్లో ఇలాగే జాయిన్ అయ్యి వాళ్ళ ఖాతాలు వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. అవి తర్వాత బయటపడుతుంటాయి. అందుకే వ్యాపారస్తులైనా, ఏదైనా నేర్పేవాళ్ళైనా ఎవరిని వెంటనే నమ్మరండి. అయినా అంత అవసరం ఏముందండి. అక్కడ నేర్చుకున్న తర్వాత మనం సొంతంగా పెట్టుకుంటే మనకు టాలెంట్ ఉంటే మన దగ్గరికే వస్తారు కదా! ఎవరైనా సరే. మన ఇండియన్స్‌లో ఉన్న బిగ్గెస్ట్ బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే ఒకళ్ళు బాగుపడితే వేరొకళ్ళు చూడలేరండి. వాళ్ళ కిందకి లాగేయాలనుకుంటారు. 90% ఆఫ్ పీపుల్ అలానే ఉంటారు. కానీ ఫారిన్ కంట్రీస్‌లో అలా కాదండి. ప్రతి ఒక్కరు కష్టపడతారు. చైనా అయినా, అమెరికా అయినా, వేరే వేరే కంట్రీస్ అయినా కూడా. అందుకే ఆ కంట్రీస్ అన్ని డెవలప్డ్ కంట్రీస్‌గా ఉన్నాయండి. మన కంట్రీ మాత్రం, మన భారతదేశం మాత్రం ఎప్పటికీ పుస్తకాల్లో అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది. వేరే కంట్రీస్ వాళ్ళకి, మనకి ఉన్న తేడా ఏంటంటే, మనలో ఉన్నది, వాళ్ళలో లేనిది ఏంటంటే మేధా సంపత్తి అండి. మనకున్న తెలివితేటలు చాలా చాలా అమోఘం. అందుకే మన భారతీయులకి ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రపంచవ్యాప్తంగా. మనకున్న ఆచార వ్యవహారాలు, పద్ధతులు, మన సనాతన ధర్మం ఇవన్నీ కూడా వాటికి కారణం. సో, అర్థమైందండి?